పటాంజరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి నిన్న ఆయన సవాల్ విసిరారు. మైనింగ్ అక్రమాలపై బీరప్ప టెంపుల్ కు వస్తే తేల్చుకుందామన్నారు. గూడెం కాటా మధ్య సవాళ్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గొడవలు జరగవచ్చని పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. ఆధారాలు చూపలేనటువంటి అసమ్మతి ఎమ్మెల్యే గారు కేవలం తిట్టడానికే పెట్టుకున్నట్టు కనబడేటువంటి ప్రెస్ మీట్ అది. నేను చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క ఆధారం కూడా చూపలేనటువంటి పరిస్థితి నేను. మరి నిన్న మాట్లాడుతూ మరి స్థాయి గురించి మాట్లాడారు. ఈ రాజకీయాలన్నీ చేసేది కూడా హరీష్ రావు గారే. హరీష్ రావు గారు స్క్రిప్ట్ ఇవ్వడము, ఆ స్క్రిప్ట్ పరంగా చదవడం. హరీష్ రావు గారు ఇలాంటి దొంగల గురించి మాట్లాడకండి, ఇలాంటి వాళ్ళ గురించి ఒకలా పుచ్చుకోవద్దు, పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలలో మరి ఇలాంటి దొంగల గురించి ఇలాంటి కబ్జాకోర్ల గురించి మాట్లాడడం సిగ్గుచేటు మీకు ఇది అని చెప్పిన. ఎందుకంటే ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు లాఠీ దెబ్బల గురించి తిన్నటువంటి ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు జైలుకు వేసిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది. హైదరాబాద్లోని పటాంజరులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. అక్రమ మైనింగ్ పై మంటలు చెలరేగుతున్నాయి. పటాంజరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిన్న ఆయన సవాల్ విసిరారు. సో ఇప్పటికే మనం చూస్తున్న మైనింగ్ కి సంబంధించి అసెంబ్లీలో కూడా ఏ స్థాయిలో చర్చ జరిగింది, ఏ స్థానంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరిగిందనేది మనం చూసాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ క్రాంతి, సాధారణంగా ఏ నియోజకవర్గంలో చూసినా కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ వేడి ఉంటుంది. కానీ పటాంజరులో చూసినట్లయితే మొదటి నుంచి కూడా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రాజకీయ వేడి ఏమాత్రం తగ్గట్లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే కంటిన్యూ అయింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కంటే ముందే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇంకా మరింత కొంత అక్కడ పరిస్థితి వేడెక్కింది. ఇటు బీఆర్ఎస్ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు రాష్ట్రాలు జరిగి, ఇటు కాంగ్రెస్ సంబంధించిన పాత పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా మహిపాల్ రాకను వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు గొడవలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలు మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద కూడా దాడి చేసిన ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో మన ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గ పరిధిలో 5-5 బీఆర్ఎస్ కైవసమైన అయితే మహిపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తను మళ్ళీ బ్యాక్ టు రూట్ అన్నట్టు వచ్చేసి మన ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి మొత్తం బీఆర్ఎస్ సీట్లు మొత్తం మున్సిపల్ చైర్మన్ పీఠాలన్నీ కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడే విధంగా ఆయన చక్రం తిప్పారు. దీంతో మరింత ఇటు కాంగ్రెస్ వర్గాలు మరింత రాజకీయంగా ఉడికిపోయి దాని వేడిని పెంచాయి. దీనిలో భాగంగానే గత 3 రోజుల క్రితం కాటా శ్రీనివాస్ తన ఇంటి దగ్గర మీడియా సమావేశం నిర్వహించేసి దీంట్లో మొత్తం మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడు, తనకి ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలు సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి ప్రతిస్పందనగా ఎమ్మటే మహిపాల్ రెడ్డి నిన్న కౌంటర్ ఇచ్చారు. నేను ఎక్కడ అక్రమాలకు పాల్పడలేదు, నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి ఆయన కూడా మీడియా ద్వారా మొత్తం సవాల్ విసిరాడు. దీనికి ప్రతిస్పందన కాటా శ్రీనివాస్ గౌడ్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు మహిపాల్ రెడ్డి బీరంగూడలో ఉన్న బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆలయానికి రావాలని తను కూడా వస్తానని అక్కడికి వచ్చి ఇద్దరం ప్రమాణం చేద్దామని కాటా శ్రీనివాస్ బహిరంగంగా సవాల్ విసిరారు. దీంతో పోలీసులు అప్రమత్తం ఈ రోజు కాటా శ్రీనివాస్ 11 గంటలకి అక్కడ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్తే సిద్ధమవుతుండగా ముందుగానే ఉదయమే పోలీసులు ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగొద్దని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్యన గొడవలు జరిగే ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో పోలీసులు కాటా శ్రీనివాస్ ని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇటు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి మొత్తం పోలీసుల అదుపులో ఉన్నది. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.